దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుడు మనందరి కోసము అందిస్తున్నట్టు ఒక గొప్ప చక్కటి అద్భుతమైన వాక్య సందేశం. ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ వాగ్దానం మన జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ఓ చక్కటి శ్రేష్టమైనటువంటి మాటను ఈరోజు నీ ముందు నుంచి తెలియపరుస్తున్నాడు. నేను సర్వశక్తి గల వాడును, ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడునని ఐఎమ్ ఆల్మైటీ గాడ్ అంటూ దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు, తెలియపరుచుకుంటున్నాడు. అని ఏది సర్వశక్తి, ఒక్కటి చేసి ఒకటి చెయ్యను అనేది కాదండి, అన్ని చేయగల సర్వ సామర్థ్యము శక్తి గల దేవుడు మన దేవుడు. కనుక ఆయన అంటున్నాడు, నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, జనముల సమూహమును నీ వల్ల కలుగును, నీ ద్వారా ఒక గుంపు లేవబోతా ఉంది. అంత మాత్రం కదా, రాజులు నీ గర్భవాసన పుట్టబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. అంటే ఎవరు ఆ విధంగా విస్తరించబడతారు, ఆశ్రయించబడతారంటే పెంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు తీసుకొచ్చి ఆ విధంగా నిలబెట్టగల శక్తి సామర్థ్యం అనుకున్నది. అన్నీ ఉన్నవాడిని తీసుకొచ్చి మళ్ళీ రాజుగా చేస్తాను, నీ వెనకాల జనముల సమూహం ఉంటారు అని చెప్తే అందులో గొప్ప వింతేమేం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అసలు నీకు ఏమీ లేకుంటున్నావా, నీ పరిస్థితి దిగజారి పెట్టుకుందా, నిన్ను ఫలింపజేస్తాను, అభివృద్ధి పొందింపజేస్తాను, నీ వెనకాల జన సమూహము నిలబెడతాను, రాజులని గర్భవాసన పుట్టిలాగా చేస్తానని దేవుడు మాటేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత కష్టంలో ఎంత బాధలో ఉన్నా కానీ నీ జీవితంలో ఏదైనా చేయగల సర్వశక్తి మనుషుడు ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సమస్తము ఆయన కంట్రోల్ ఆధీనంలో ఉన్నాయి. నువ్వు అనుకుంటా ఉన్నావు, నా జీవితంలో ఈ పోరాటం నుంచి నాకు విడుదల ఎప్పుడు వస్తుంది, నా కష్టం నుంచి విడుదల ఎప్పుడు వస్తుంది, నా బాధ నుంచి విడుదల ఎప్పుడు వస్తుంది, నాకు ఉన్నటువంటి సమస్యలను ఎప్పుడు పోతాయి, ఈ పోరాటాలేంటి, ఒంటరితనం ఏంటి, ఈ నిందలేంటి, ఈ సమస్యలు కష్టాలేంటి అని చెప్పేసి అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉన్నావుకోవచ్చు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు దేవుడే సరాసరి నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి మంతుడను. ఏం కోరుతున్నావు నువ్వు? కోరేది ఏదైనా కానీ దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఆయనకి ఇష్టంగా నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పక ఇస్తాడండి. నీ జీవితం ఎదురయ్యే ప్రతి నింద, శోధన, బాధను ఖచ్చితంగా దేవుడు తొలగించే దేవుడు ఆయన. ఈ వాక్య భాగం 35:11 ఆదికాండం ప్రకారంగా ఈ వాక్య భాగం దేవాదేవుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్నాను. నేను అబ్రాహాము ఇస్సాకులుగా వాగ్దానం చేసినట్టుగా నేను నీకును వాగ్దానం చేస్తున్నాను. ఐఎమ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను అని తెలియపరుచుకుంటున్నాడు. నీవు ఫలిస్తావు యాకోబు, నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, జనముల సమూహమును నీ వల్ల కలుగును, రాజులను నీ గర్భవాసన పుట్టెదరు. ఎంత గొప్ప మాట అండి. నిజంగా యాకోబు ఒక్కడే వెళ్ళాడు, కానీ యాకోబు వెనకాల జన సమూహం వచ్చిందని తిరిగి రిటర్న్ లో. ఈ వాగ్దాన ప్రకారంగా యాకోబు గర్భంలో రాజులు పుడతారనే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. యాకోబు కుమారుడు యోసేపు ఐగుప్తు దేశానికి రాజు కాలేదా? గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు రాజరికపు అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు. జన సమూహాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందబోతా ఉన్నావు. నేను ఒంటరివాడిని అనుకుంటున్నావు కాదు, నీ వెనకాల దేవుడు జన సమూహాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ఒక రాజువి, రాజకుమారుడిగా, రాజకుమార్తెగా దేవుడు చేయబోతా. రాజరిక అనుభూతిని అనిపించేలాగా నా దేవుడు చేయబోతున్నాడు. ఇది జరుగుతుందా, ఇది ఎట్ట జరుగుతుందని అనుకుంటున్నావు కావచ్చు. అని ఏదైనా చేయగల సర్వశక్తి మంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎట్లాంటి సమస్య అయినా, ఎట్లాంటి బాధనైనా దేవుడు తీర్చగలుగుతాడు. అనారోగ్యమైనా తీసివేస్తాడు, ఆర్థిక ఇబ్బందులైనా తొలగింపజేస్తాడు, కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనా దేవుడు తొలగింపజేసి సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ లార్డ్.
కనుక ఈ వాక్యం వింటుండగా నీ దేవుని బిడ్డ ఒక గొప్ప ధైర్యాన్ని కలగాలి. నీ కొరకే దేవుడి సందేశం వినిపింపజేస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా ఇది జరుగుతుంది జరగదు అనేది చెప్పేవాడు కాదండి. అన్నీ చేయగలది దేవుడు. ఆయన అడుగుట వలన మీకు దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, యాకోబు ఏ విధంగా అయితే విస్తరించున్నాడు, యాకోబు కుమారుని ఏ విధంగా దేవుడు ఎన్నుకొని 12 గోత్రాలు నియమించుకున్నాడు, నిన్ను నీ జీవితంలో నీ గర్భంలో పుట్టినట్టు ఒకరే కావచ్చు ఇద్దరే కావచ్చు పిల్లల్ని దేవుడు తప్పకుండా ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు ఎంత మాత్రం కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్య, బాధ, కష్టం, బలహీనత అన్నింటిని పక్కన పెట్టి దేవుని కొరకు నా దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేయాలి, సర్వశక్తి గల దేవుడు, ఎవరు ఊహకు అందని విధంగా నా జీవితం గొప్ప మిరాకిల్ దేవుడు జరిగించాలి అని నువ్వు ఆశతో నమ్మకంతో ప్రార్థించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశించబోతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణ వందనలు సూచన చేసిన సహాయం తెచ్చి కనిపించి కాబట్టి రక్షించి వేడుకుంటున్నాం ప్రభు. సమయాన్ని తండ్రి మీరు నాతో మాతో మాట్లాడినటువంటి చక్కటి శ్రేష్టమైన మాట చూస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను, సహాయం తెచ్చింది తండ్రి. ఏ బిడ్డ కష్టం, నష్టాలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నడుతుంది వారి విడుదల తెచ్చి వేడుకుంటాం. నువ్వు సర్వ శక్తిగల దేవుడు అని, ఏదైనా చేయగల సామర్థ్యం నీకున్నదని ప్రభా తండ్రి. మేము తెలుసుకున్నాం ప్రభా తండ్రి. జనములు నీ వెనకాల ఉంటారు, రాజుల్ని గర్భను పుడతారని వాగ్దానం మా జీవితం నెరవేర్చి వేడుకుంటున్నాం ప్రభా. ఒంటరిగా ఉన్నాం, సమస్యలతో ఉన్నాం, చిక్కుల్లో ఉన్నాం, చికాకులు ఉన్నాం, ఆటంకాలు ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో నీవే మహిమ ఘనత ప్రభు మా జీవితంలో గొప్ప కార్యం జరగజేసే సహాయం తెచ్చామని గురించి కాపాడు, రక్షించి, బలపరిచి, తిరుపతి ఆశ్రయించి నీ కృపలో వర్ధల చేసి విస్తరమైన సహాయం తెచ్చామని నాజరేయుడైన యేసు శ్రేష్టమైన కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.